పాకిస్తాన్ కాల్పులో మృతి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతికి పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. మురళీ నాయక్ మృతికి పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సింధూర టీడీపీ నాయకులతో కలిసి మురళీ నాయక్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. మురళీ నాయక్ అమర్ రహే, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చిన్న వయసులోనే వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రజలందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే సింధూర పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు. ఇవాళ మనమందరూ ఇక్కడ మురళీ నాయక్ గారి కోసము అసెంబ్లీ అయ్యారు. ఇక్కడ చాలా బాధాకరం. అలాంటి ఒక చిన్న అబ్బాయి మన కోసం, మన ప్రాణాలను రక్షించడం కోసం తన ప్రాణాలను అంకితం చేశాడు. వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని రెట్లు మనం థ్యాంక్ యూ చెప్పుకున్నా, చేతులెత్తి దండం పెట్టుకున్నా వాళ్ళ అబ్బాయి తిరిగి తీసుకురాలేము, వాళ్ళ తల్లి గారి కడుపుకోతలు తీర్చలేము. కానీ మనమంతా వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటాము అని మాత్రం ఒక హామీ ఇవ్వగలుగుతాము. అందరూ కూడా కలిసి కుటుంబానికి ఎప్పుడూ ఉంటామని అది గుర్తుపెట్టుకోండి. మురళీ నాయక్ ఎప్పుడూ మా అందరి మనసులో ఎప్పుడూ అమరుగా ఉంటారు. పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన కల్లితాండకు మురళీ నాయక్ అనే వ్యక్తి యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయాడు. ఇది భారతదేశానికి పాకిస్తాన్ జరుగుతున్న ఈ ఘోర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా శత్రువులు ఎదుర్కొని తన ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తీరని లోటు. అంతేకాకుండా అతి చిన్న వయసు, పెళ్లి కాకుండానే మరణం వచ్చింది. దేశం కోసం తన ప్రాణాలే త్యాగం చేసిన వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణంగా నిలిచిపోతాడు అందరి గుండెల్లో. కాకపోతే దురదృష్టం, ఆ కుటుంబానికి ఎవరూ తీర్చలేని లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము, మేము అందరము కలిసి తగిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి కలిగిన బాధను తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై మురళీ నాయక్, మురళీ నాయక్ అమర్ హై, మురళీ నాయక్